అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సహధ్యాయులారా, మనము ఆత్మనేపదిలో ఆ, ఉత్తమ పురుష కంప్లీట్ చేసినట్టున్నాము. తర్వాత ప్రథమ పురుష కూడా చేసినట్టున్నాము. మధ్యమ పురుషని ఈరోజు నేర్చుకుని మనం ఇంకా వీలైతే సమయం ఒకసారి నేర్చుకున్నాం కదా, ఆ సమయం లోపల మనము 5:15 ఏమంటారు, 5:30 ఏమంటారు, పావు తక్కువ 6 ఏమంటారు, ఇవన్నీ కూడా నేర్చుకున్నాం కదా. ఇవాళ 5:05, 5:10, 5:15, ఇవి 11, 12 ఇవన్నీ కూడా క్లుప్తంగా నేర్చుకుందాం. చాలా సులభమే కాబట్టి అవి మనం ఇంతకు ముందు కవర్ చేయలేదు. కవర్ చేయనివన్నీ కూడా ఈ 2 వారాల్లో కవర్ చేసుకుంటాం. మనం చాలా విషయాలు ఏవైతే మనం ఇంతకు ముందు కవర్ చేయలేదు, మనకు ముఖ్యము అనుకున్నవి ఈ 2-3 వారాలలో కంప్లీట్ చేసుకుంటాము. తర్వాత ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ కూడా ఒకసారి పూర్తిగా అన్ని ప్రత్యయాలు, తర్వాత విభక్తులు అన్నీ కూడా ఒకసారి మనము రివిజన్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత మనం ఇక కొత్త ఒరవడిలోకి ప్రవేశిస్తామన్నమాట. కాబట్టి ఈ రోజు ముందు మనము ఒక్కసారి గత వారం తెలుసుకున్నవి, అంతకు ముందు వారం తెలుసుకున్నవి మనం చూసుకుందాం. కొన్ని ధాతువులు ఏంటంటే ఆత్మనేపది ధాతువులు, కొన్ని పరస్మైపది ధాతువులు, కొన్ని ఉభయపది ధాతువులు ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ధాతువులు అంటే అవే మూలాలు, మన వర్బ్స్ అంటాం కదా, వాటికి మూలాలు. అందులోంచి ఇంకా మిగతా పదాలన్నీ కూడా డెవలప్ అయ్యాయి అన్నమాట. ఈ ధాతువులకు మనము ప్రత్యయాలు, ఉపసర్గలు తగిలిస్తూ వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం అన్నమాట. ప్రత్యయాలు, ఉపసర్గలు, తర్వాత ధాతువులు ఇవన్నీ కలుపుకుంటే మనకు సుమారుగా 7-8 కోట్ల పదాలు స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చేస్తాయి. ధాతువులే 2000 ఉన్నాయి. అది కాక మళ్ళీ యాస్కుడు ఇచ్చినటువంటి నిరుక్తం ప్రకారం ఏంటంటే అక్షరము కలుపుకుంటూ మళ్ళీ ఆయన ఒక 1700, 1800 కొత్త డెఫినేషన్స్ తీసుకొచ్చాడు అనమాట. ఎటిమాలజీ అంటాం కదా. ఎటిమాలజీ అంటే పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి, నిర్వచన శాస్త్రం అని తెలుగులో అనుకోవచ్చు కావాలంటే. డిక్షనరీ ప్లస్ నిర్వచన శాస్త్రం రెండు కలుపుకొని, ఒకే పదానికి పదమర్థము, ఒకే దానికి యాంటోనిమ్స్ ఎన్ని ఉన్నాయి, సినానిమ్స్ ఎన్ని ఉన్నాయి, అది ఎలా వచ్చింది, ఆ రూట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేయడానికి ముందుగా ఉన్న వాటిని నిర్వచించారు ఆయన. ఆ నిరుక్తం గనక మనకు లేకపోతే పదాలకు అర్థం చాలా వరకు తెలిసేది కాదు, వేదాల్లో ఉన్న పదాలకు. ఆ వేదాల్లో ఉన్న పదాలన్నింటినీ మనం తెలుసుకున్న తర్వాత వాటన్నిటిని వేదాలను చక్కగా అర్థం చేసుకున్న తర్వాత లౌకిక సంస్కృతం ఏదైతే ఉందో అది డెవలప్ అయిందని చెప్పేసి తెలుసుకున్నాం. లౌకిక సంస్కృతం ఇంకా ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే పూర్తిగా సరళ సంస్కృతం అయిపోయింది అని చెప్పేసి విన్నాము. సరళ సంస్కృతం అయింది. తర్వాత మళ్ళీ ఇందులో నుంచే ప్రాకృతం అని కూడా ఒక డయాలెక్ట్స్, చాలా డయాలెక్ట్స్ వచ్చాయి. దాదాపుగా మనకు తెలిసినటువంటి ప్రతి కవి కూడా, మీరు ఎవరైనా తీసుకోండి, మీరు మొదట్లో ఉన్న కాళిదాసు దగ్గర నుంచి, హాలుడు దగ్గర నుంచి, హర్ష చరిత్ర రాసినటువంటి వారు గాని, బాణుడు గాని, వీళ్ళందరూ మొత్తం అందరూ కూడా ఈ డిఫరెంట్ డయాలెక్ట్స్ ఏవైతే ప్రాకృతం అంటామో ఆ ప్రాకృతాలన్నింటిలో కూడా వాళ్ళు కూడా రాశారు. ప్రాకృతాలు సంస్కృతం లాంటిదే గాని, సంస్కృతం నుంచి వచ్చిందే గాని సంస్కృతం కాదు. సంస్కృతం లాగానే ఉంటుంది, కానీ సంస్కృతం వచ్చినా ప్రాకృతం అర్థం చేసుకోవడం కష్టం. కానీ ఆ రోజుల్లో అది వాడుక భాషలాగా ఉండేది. సంస్కృతం ఏమో కాస్త రిచ్ పీపుల్, బిజినెస్ మెన్, తర్వాత వీళ్ళు రాజులు, మంత్రులు వీళ్ళంతా మాట్లాడేవాళ్ళు. మిగతా చదువు కొద్దిగా తక్కువ ఉన్న వాళ్ళు, భటులు, తర్వాత వీళ్ళంతా ఎవరైతే ఉంటారో, ఎవరు మన సేవకులు, పరిచారకులు, వీళ్ళంతా కూడా ప్రాకృతం మాట్లాడుతుండే వాళ్ళు అనమాట. ఎప్పుడైనా వీలుంటే క్లుప్తంగా తెలుసుకుందాం ప్రాకృతము. ఈ ప్రాకృతాలు ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా, మహారాష్ట్ర కావచ్చు, మగధ అంటే బీహారు, అర్ధమాగధి అక్కడ సైడ్ కావచ్చు, ఇటు రాజస్థాన్ సైడ్ మళ్ళీ కొన్ని డయాలెక్ట్స్ వచ్చాయి, పాంచాల డయాలెక్ట్ వచ్చింది. ఇలా రకరకాల డయాలెక్ట్స్ లోపల సంస్కృతం రకరకాలుగా విడిపోయింది. కాబట్టి ఇక సంస్కృతం పూర్తిగా తెలుసుకోవడం అనేది దాదాపు అసంభవం ఎవరికైనా కూడా. ఒక 60-70 ఏళ్ల కింద సంస్కృతమే ధ్యేయంగా నేర్చుకున్న వాళ్ళు చక్కగా సంస్కృతాన్ని మాట్లాడగలరు, సంస్కృత శ్లోకాలని అర్థం చేసుకోగలరు, సంస్కృతంలో ఉన్నటువంటి వాటిని వారు సరైనటువంటి విశ్లేషణ కూడా చేయగలరు. ఉదాహరణకి తత్వవిధానంద స్వామి వీళ్ళందరూ చూసినట్లయితే వారు సంస్కృతం వాళ్ళకి అసలు అలా నోట్లో నుంచి వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు ఏ పదం మాట్లాడినా కూడా ఇగో ఇది సంస్కృతంది, ఇది రూటు, దీనికి ఈ సంధి జరిగింది, ఇగో ఇది జరిగింది, అంత చాలా అద్భుతంగా చెప్పగలరు. అంటే మనకు కూడా తెలియనటువంటి ఎన్నో విషయాలని చెప్పగలరు. అయితే ఆ స్థాయికి వెళ్ళాలంటే ఒక 15-20 ఏళ్ళ కంటిన్యూస్ సాధన
ఉండాలి, మనం సంస్కృతంలో మాట్లాడగలగాలి, ఎప్పుడు సంస్కృత శ్లోకాలు పద్యాలే చదవాలి. ఇవాళ నేను ఒక బుక్ పెట్టాను, మహాభారతంది ఒక బుక్ వ్యాసుడు రాసింది. ఆ బుక్ లోపల మీరు చూసినట్లయితే సంస్కృత శ్లోకము కింద తెలుగు మీనింగ్, సంస్కృత శ్లోకము కింద తెలుగు మీనింగ్ ఇట్లా ఇచ్చాడు. సో చదువుతుంటే నేను చదివే మీకు చెప్తుంటా కాబట్టి ఎందుకైనా మంచిది కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కనీసం ఈ ఒక్క పార్ట్ కొనుక్కోండి. 7 పార్ట్స్ ఉంది మొత్తము. ఈ ఒక్కొక్క పార్ట్ సుమారుగా 500-600కి దొరుకుతుంది. మీరు డైరెక్ట్ గా గీతా ప్రెస్ లోనే కొనుక్కున్నట్లయితే ఒక్కొక్కటి 400 రూపీస్ కి ఇస్తారు. కానీ మీరు ఆన్లైన్ లో ప్లేస్ చేసినట్టయితే మీకు 7 పార్ట్లకి 2800 ప్లస్ మళ్ళీ దానిపైన ఇంకో 700-800 మీకు డెలివరీ ఛార్జెస్. అంటే ఈ పుస్తకం ఒకటేనండి, ఇంకా ఉన్నాయా? ఇది ఇది జస్ట్ ఆది సభా పర్వాలు అంతే. అంతేనా? 1,00,000 శ్లోకాలు. చాలా మంది పుస్తకం చాలా బాగుంది, చాలా మంచి ప్రింట్. అండ్ మీకు అంటే గీతా ప్రెస్ వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు ఇవి చేశారు. ఆ శ్లోకాలలో ఎక్కడ మళ్ళీ మిస్టేక్స్ ఎక్కడైనా ఉన్నాయా అవి అని చెప్పేసి వెనకాల వాళ్ళు ఏమన్నా ఇచ్చారా అని చెప్పేసి చూశాను. ఎక్కడ కూడా వాళ్ళు అసలు అందులో మిస్టేక్స్ ఉన్నట్టుగా లేవు. సో అదొకటి సంతోషం అనిపించింది, ఏమన్నా నేను కరెక్షన్ చేసుకోవాల్సిన ఉన్నాయా అని. సో మీరు కావాలంటే ఈ ఒక్క బుక్ కొనుక్కోవచ్చు. మొత్తం సెట్ కొనుక్కోవాలంటే అమెజాన్ లోపల మీకు 3400కి ఫ్రీ డెలివరీ తోటి వస్తుంది. అయితే అన్ని బుక్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఊరికే మన సంస్కృతం ప్రాక్టీస్ కి దానికి మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఊరికే ఒక భాగం కొనుక్కొని చూడండి. ఇవాళ నేను బుక్ ఒకటి పెట్టాను, మహాభారతం సంపూర్ణ మహాభారతంది ఒక బుక్ పెట్టాను, వేదవ్యాసుడు బుక్ మన పెట్టాను. ఊరికే వీలున్న వాళ్ళు అంటే కంపల్సరీ ఏం లేదు. ఊరికే మీకు ఏమైతుందంటే చాలా సులభంగా అర్థమవుతూ ఉంటుంది అనమాట. పైన చూసి కింద ఒక్కొక్కసారి కొన్ని పదాలు తెలియవు కదా మనకు, అన్ని ధాతువులు రావు కదా. సో కొన్ని ధాతువులు అలాంటివి తప్ప మిగతావన్నీ కూడా దాదాపుగా అర్థమైపోతూ ఉంటాయి అన్నమాట. సో అది ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మనం తెలుసుకున్న ఆత్మనేపది ఏవైతే ఉన్నాయో, ఈ ఆత్మనేపది ఎక్కువగా ఏంటంటే బయట జరిగే వాటికి కాకుండా లోపల జరిగే వాటికి, అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా సంస్కృతంలో నియమాలు ఉండవు, నియమాలు ఉంటే ఎన్నో ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో కాబట్టి నియమం అని చెప్పి చెప్పలేము. కాకపోతే కొంతవరకు గుర్తుంచుకోవచ్చు ఏంటంటే ఆత్మనేపది ఎప్పుడు కూడా నేను నవ్వుతున్నాను అంటే నేను బయట ఒక పని చేయడం లేదు, నేను ఆటోమేటిక్ గా నా మీద జరిగేటటువంటి క్రియ. చెట్టు కదులుతోంది, వృక్షాహ కంపతే, వృక్షాహ కంపంతే అని తెలుసుకున్నాం. చెట్టు కదులుతున్నాయి అంటే చెట్లు బయట వేరే పని చేయడం లేదు. నేను మాట్లాడుతున్నాను, నా లోపల జరుగుతున్న ప్రక్రియ అది. నేను నవ్వుతున్నాను, నా లోపల జరుగుతున్నటువంటి ప్రక్రియ. అహం మన్యే, నా లోపల జరుగుతున్న ప్రక్రియ ఒక ప్రక్రియ. అహం ఊహే, అహం శంఖే, అహం శ్లాఘే, అహం స్పర్ధే, అహం వందే, ఇవన్నీ నా లోపల జరుగుతున్నటువంటి వాటన్నిటిని కూడా మనం ఆత్మనేపది అన్నట్టుగా తెలుసుకున్నాము. దీంట్లోపల మనము ముఖ్యమైనటువంటిది ఏం తెలుసుకున్నాము, ఉత్తమ పురుష, ఆ తర్వాత ప్రథమ పురుష తెలుసుకున్నాం. ఉత్తమ పురుష అంటే నేను, ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్ ని మనము ప్రథమ పురుష అంటాము. నువ్వు అని చెప్పేదాన్ని మనము మనం ఏదైతే మధ్యమ పురుష అని అంటామో అది మనం సెకండ్ పర్సన్ గా ఇంగ్లీష్ లోపల చెప్పుకుంటాం. సో మనకి ఇప్పుడు ఇందు లోపల ఫస్ట్ పర్సన్ థర్డ్ పర్సన్ ని మాత్రం మనం తెలుసుకున్నాము. కొన్ని క్లుప్తంగా ఎగ్జాంపుల్స్ తెలుసుకుంటే, ఇప్పుడు అతడు మాట్లాడుతున్నాడు అంటే సహ వదతి అని చెప్పేసి అంటాం. ఆ వదతి బదులుగా మనం ఇక్కడ ఏమని తెలుసుకున్నాం, సహ భాషతే, సహ తౌ తే భాషంతే, సా సహతే, ఆమె సహిస్తోంది, తాహ సహంతే, ఆ ఆడవాళ్ళందరూ కూడా సహిస్తున్నారు. సా సహతే, ఆ అమ్మాయి, ఆ బాలిక సహిస్తోంది. తే తాహ సహంతే, వారంతా ఆడపిల్లలందరూ కూడా సహిస్తున్నారు. భిక్షగాడు బిచ్చమెత్తుకుంటున్నాడు. భిక్షుకః యాచతే, భిక్షుకాః యాచంతే, భిక్షుకుడు బిచ్చమును అడుగుతున్నాడు, కానీ అతను భిక్షగాళ్ళు చాలా మంది భిక్షాన్ని అడుగుతున్నారు. ఇదంతా కూడా మనకు ప్రథమ పురుషలో మనము తెలుసుకున్నటువంటి ఉదాహరణలు. ఈ ప్రథమ పురుషలో తెలుసుకున్నటువంటి ఉదాహరణలని మళ్ళీ మనం ఏం చేసాము, ఉత్తమ పురుష అంటే మనం ఎవరైతే ఉన్నామో ఆ ఉత్తమ పురుష లోపల కూడా వాటిని తెలుసుకున్నాము. ఏమని తెలుసుకున్నాము, అహం మన్యే, అహం వందే, నేను భిక్ష తీసుకుంటున్నాను అంటే అహం భిక్షే, నేను ఇక్కడ ఉంటున్నాను, అహం వర్తతే అనే దానికి వర్తే,
వర్తతే. మనం ఇది విన్నాం చాలా సార్లు ఇందు లోపల భగవద్గీతలో వర్తతే, అనువర్తతే ఇవన్నీ విన్నాం కదా, అదన్నమాట. అహం వర్తే, నేను ఉంటున్నాను. అహం వందే, అహం ఊహే, అహం శంకే, వయం శంకామహే, అహం శ్లాఘే, వయం శ్లాఘామహే, అహం సేవే, అహం సేవే, నేను సేవ చేస్తున్నాను. వయం సేవామహే, అహం పశ్యామి, నేను చూస్తున్నాను. దీనికి అహం ఈక్షే, అహం ఈక్షే, వయం ఈక్షామహే, వయం ఈక్షామహే, అహం ఊహే, నేను ఊహిస్తున్నాను. వయం ఊహామహే, నేను ఆలోచిస్తున్నాను. అహం ఆలోచే, వయం ఆలోచామహే, నేను ఉత్సాహపడుతున్నాను. అహం ఉత్సాహే, అహం ఉత్సాహే, నేను ఉత్సాహపడుతున్నాను. నేను ప్రయత్నం చేస్తున్నాను. అహం యతతి అనేటటువంటి పదం, యతతే అంటాం కదా అది. అహం యతే, వయం యతామహే, 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 పితామహేల మహాలాగా యతామహే, శ్లాఘామహే, మేమంతా. వయం, అహం వయం, అహం వయం. ఇందాకేమనుకున్నాం మనం? సహ తే, సా తర్వాత తాహ, దానికి సంబంధించినవి దీనికి సంబంధించినవి తెలుసుకున్నాము. ఈ రోజు మధ్యమ పురుషది మనము తెలుసుకుందాం. సో మధ్యమ పురుష కూడా చాలా సులువైనదే. కొద్దిగా మనకు అక్కడ ఏమంటుంది? త్వం, త్వం ఈక్షసే, ఈక్షసి, త్వం పశ్యసి అని ఉందనుకోండి. త్వం పశ్యసి, సి కాస్త ఇక్కడ సే చేయండి అంతే. త్వం, త్వం ఈక్షసే, సేమ్ పదాన్ని వాడకూడదు, దానికి ఈక్వలెంట్ పదాన్ని వాడాలి. త్వం ఈక్షసే, త్వం వందసే, త్వం లజ్జసే, సిగ్గుపడుతున్నావు. త్వం సహసే, అహం సహే, త్వం సహసే, త్వం సహసే. ఆ సి అనేది అయితే అక్కడ ఉందో అది గరిష్యసి, అది సి అని వస్తుందో ఆ సిని ఇక్కడ సే చేస్తున్నాం అంతే సింపుల్ గా. త్వం శోభసే, శోభిస్తున్నావు. త్వం శోభసే, త్వం శోభసే, త్వం శోభసే, త్వం యతసే, అహం యతే, వయం యతామహే, త్వం యతసే, త్వం యతసే, సహ, సహ యతతే, సా యతతే, సహ యతతే, సా యతతే, అహం, అహం చెప్పండి. యతే, త్వం యతసే, యతసే, యతసే. యతసే. సో చాలా సింపుల్. అంటే ఏంటి, ఇక్కడ సి బదులుగా మనం ఏదైతే మనము పరస్మై పది లోపల సి అని చెప్పేసి అంటామో, త్వం వదసి, త్వం పశ్యసి, త్వం ఖాదసి, త్వం పిబసి, త్వం క్రీడసి, ఇవన్నీ ఏవైతే అక్కడ మనం సి 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 త్వంకి సి అని చెప్పామో, ఇక్కడ సే అని చెప్తే సరిపోతుంది. త్వం లజ్జసే, త్వం సహసే, త్వం వందసే, త్వం శోభసే, త్వం శ్లాఘసే, త్వం యతసే, త్వం కంపసే, వృక్షం కంపతే, అహం కంపే, త్వం కంపసే, అహం కంపే. ఓకేనా? త్వం ఈక్షసే, అహం ఈక్షే. సార్ త్వం పిబసే అవుతుందా? త్వం పిబసే అది అది అక్కడ ధాతువు అది వాడకూడదు కదా, ఆ ధాతువు అది పరస్మైపది ధాతువు. పరస్మైపది ధాతువుని ఆత్మనేపదిలో వాడకూడదు. ఓకే. ఆత్మనేపదికి సెపరేట్ ధాతువులు, పరస్మైపదికి సెపరేట్ ధాతువులు ఉన్నాయి. కొన్ని మాత్రము ఇది కృత్ ధాతువు ఏదైతే ఉందో, ఓకే. కరు కరు అది గాని, తర్వాత పచ్ ధాతువు గాని, ఇవి మాత్రం ఉభయపది, ఇవి మాత్రము ఉభయపది. ఇందులో ఏంటంటే రెండిటికి వాడుకునేవి కొన్ని ఉన్నాయి. పిబసే అని అనకూడదు, పిబస్సి అనాలి అక్కడ. ఎందుకంటే పిబ్ అనేటటువంటి ధాతువు మనకు ఆత్మనేపదిలో లేదు. ఆత్మనేపదిలో ఉన్నట్లయితే మనము చెయ్యొచ్చు. ఓకే, ఆత్మనేపదిలో ఉంటే వాడుకోవచ్చు, ఉభయపదిలో ఉంటే వాడుకోవచ్చు. కానీ అది మనకు ఉభయపదిలో లేదు.
అయితే పిబామి 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 అహం పిబే అనొచ్చా? అదే అంటున్నాను. ఆ అహం ధాతువు పిబే ఇస్ కరెక్ట్ సార్. లేదు, అహం పిబామి అంటే ఆ ఓకే. ధాతువు ఏదైతే అదే అదే ఉందో ఆ ఓకే, ధాతువు ఆత్మపదిలో లేదని అంటున్నారు. ఆత్మనేపదిలో ఉంటే ఇవి వాడాలి. సారీ, ఉదాహరణకి చూడండి, పరస్మైపది. అహం వదామి, అహం వదామి. వదామిది ఇందులోపల లేదు, ఇందులోపల ఆత్మనేపదిలో లేదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? అహం భాషే అనాలి. ఓకే ఓకే. అహం పశ్యామి, ఓకే ఓకే ఓకే. అహం పశ్చామి. ఇందులోకి వచ్చేసరికి ఏమంటాము? అహం ఈక్షే. అంటే పిబతే లేకపోతే పాయతే ఓకే 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 ఓకే. పిబతే లేదు కాబట్టి అహం పిబామి అనే అనాలి అంతే. లేదు కాబట్టి దానికి సంబంధించిన ధాతువు యొక్క రూపము, ధాతువు యొక్క ఉపయోగము ఎలా ఉందో అలాగే వాడుకోవాలి. వదామి అనే దాన్ని తీసుకొచ్చేసి దానికి ఈక్వలెంట్ పదం ఇందులో లేదు కదా, కాబట్టి అదే వదామి అనే దానికి ఈక్వలెంట్ పదం ఉంది, భాష అనేటటువంటిది ఉంది. అహం భాషే, అహం భాషే ఉంది. అందులోపల అహం వదామి అంటే ఆత్మనేపది ధాతువులు వేరు. ధాతువు అంటే మూల పదము అని అర్థం అన్నమాట. ఈ మూల పదం తోటే మనకు సంస్కృతంలో ఉన్నవన్నీ వచ్చేవి. ఈ మూల పదం లేకపోతే ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే మనము ప్రాతిపదిక ధాతువులు అని ఏవైతే చెప్పుకుంటామో ధాతువులన్నీ కూడా క్రియాపదాలు, ప్రాతిపదికలన్నీ కూడా నామవాచకాలు. కానీ చాలా మంది ఏమంటారంటే నామవాచకాలు కూడా ధాతువులోంచే వచ్చాయి. ఉదాహరణకి రామః అంటే ఇది నామవాచకము, కానీ వీళ్ళు ఏమంటారు? రమతే ఇది రామః. కాబట్టి అది వర్బు, రమింపడము అనేటటువంటి క్రియాపదము నుంచి రామ అనేటటువంటి నామం వచ్చింది. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా క్రియాపదమే. క్రియాపదమే నామవాచకంగా మారిపోయినది. క్రియాపదమే నామవాచకంగా మారిపోయింది అని కొంతమంది అంటారు. ప్రతిదానికి క్రియాపదమే ఇదని. సరే, మనం మాత్రము ప్రస్తుతానికి ఏమనుకుంటాము? క్రియాపదాలు ధాతువులు వేరు, ప్రాతిపదిక నామవాచకాలు వేరు. నామవాచకాలకి మనకేం తెలుసు? విభక్తులు ఉంటాయని తెలుసు. నామవాచకాలకి విభక్తులు ఉంటాయి. రామః, రామౌ, రామాః, హే రామ, హే రామో, హే రామాః, రామం ఇవన్నీ రామం, రామౌ, రామాన్, రామేణ, రామాభ్యం, రామై, రామయ్య, రామ ఇవన్నీ మనకి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నామవాచకాలకు వస్తాయి. కానీ ఇందులోపల క్రియాపదాలకి ఏమొస్తాయి? క్రియాపదాలకి ఏమొస్తాయి అంటే గచ్చతి, గచ్చతః, గచ్చంతి, గచ్చసి, గచ్చతః, గచ్చథ, గచ్చామి, గచ్చావ, గచ్చామః, గచ్చావః, గచ్చామః, అహం గచ్చామి, వయం గచ్చామః, అహం గచ్చామి, వయం గచ్చామః, త్వం గచ్చసి, యూయం గచ్చథ, సహ గచ్చతి, తే గచ్చంతి. ఇది మనము అంటే క్రియాపదాలకేమో ఈ ఏకవచనము, బహువచనము, ద్వివచనము ఉంటాయి. నామవాచకాలకేమో విభక్తులు ఉంటాయి. ఒక్కసారి ఆపుతాను, ప్రశ్నలు ఉన్న వాళ్ళు అడగండి. ఇక్కడ మనం ఆల్రెడీ తెలుసుకున్నవే ఇవి, అయినా కూడా ఇంకా కూడా కన్ఫ్యూజన్ ఉంటే అడగండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే సంస్కృతం మనకు ఆన్ ఆఫ్ మధ్యలో మనం ఆపుకుంటున్నాం కదా, అందుకోసం. ఇప్పుడు అన్న సెంటెన్స్ ఒకసారి చెప్పరా? క్రియాపదాలకి క్రియాపదాలంటే ఏంటి? ఇవి పనులు గచ్చతి, పిబతి, క్రీడతి, పశ్యతి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్రియాపదాలు. క్రియాపదాలు ఏంటంటే ఒక ధాతువు అని చెప్పి రూట్స్ లోంచి వస్తాయి. సుమారుగా 2000 రూట్స్ ఉన్నాయన్నమాట. ఆ రూట్స్ కి మనం రకరకాల తిగంతాలు, సుబంతాలు, తర్వాత కృత్ ప్రత్యయాలు, ఈ ప్రత్యయాలన్నీ మనం కలుపుకోగా బోలెడన్ని పదాలు అయిపోతాయి అన్నమాట. అవి క్రియాపదాలు. క్రియాపదాలంటే పని చేయడము. పిబతి అంటే పని చేయడము, పశ్యతి అంటే ఒక పని చేయడము, ఒక పని జరిగింది అంటే ఇవన్నిటినీ కూడా ధాతువుల నుంచి వచ్చే క్రియాపదాలు అంటారు. ఇక వ్యక్తులకు సంబంధించినట్లయితే రాముడు, శివుడు, లక్ష్మణుడు, పుస్తకము, పెన్ను, కళ్ళజోడు, ఇవన్నీ నామవాచకాలు. ఈ నామవాచకాల పైన క్రియ పనిచేస్తుంది. రాముడు బాణం ఎత్తాడు. ఎవరెత్తారు? రాముడు. అంటే ఎవరైతే పని చేస్తారో అతడు నామవాచకము. శ్రీనివాసు మాట్లాడుతున్నాడు అంటే ఇదేంటి? ప్రాతిపదిక. నామవాచకాలన్నిటినీ ప్రాతిపదికలు అంటాము. క్రియాపదాలన్నింటినీ కూడా ధాతువులు అని క్లుప్తంగా తెలుసుకుందాం. మనం తెలుసుకుంటే ధాతువులలోంచి క్రియాపదాలు వస్తాయి. ఈ వీటిలోంచి
ప్రాతిపదికలలోంచి అన్ని నామవాచకాలు వస్తాయి. ఈ నామవాచకాలు రావడాన్ని సుబంతాలు అంటే అవి మనకు మళ్ళీ ఇంకొకసారి చెప్పుకున్నాం, మనం మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. సో తర్వాత ఈ ఇత్తిగంతాలు, కృదంతాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రత్యయాలు, ప్రత్యయాలు అంటారు. ఇవి కాక మనం ఉపసర్గల గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాము. ధాతువు పైన సఫిక్స్లు, ప్రిఫిక్స్లు వస్తాయి. అంటే ప్రత్యయాలు తర్వాత ఉపసర్గలు వస్తాయి. వాటి ద్వారా మనం కొన్ని కోట్ల పదములను, ఏ భాషలో లేనన్ని పదములను మనము సంస్కృతంలో తయారు చేయవచ్చు. వేరే ఏ భాషలో కూడా లేనన్నటువంటి పదాలు మనం సంస్కృతంలో తయారు చేయగలము ప్రత్యయాల ద్వారా, ఉపసర్గల ద్వారా. నామవాచకాలు, ఒక్కొక్క నామవాచకము కనుక తీసుకున్నట్లయితే రాముడు అనే దానికి మనము ప్రిపోజిషన్స్ ఏవైతే ఉంటాయో ప్రిపోజిషన్స్ ఉండవు. సంస్కృతం లోపల ప్రిపోజిషన్స్ పెట్టం మనం, అవన్నీ విభక్తులలో వచ్చేస్తాయి, విభక్తులలో వస్తాయి. అవి లక్కీగా తెలుగు లోపల రాముడి చేత, చేతన్ చేన్, తోడంతో, కొరగొనుకాయ, వలనెన్ కంటెన్ పట్టి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవే సంస్కృతంలో కూడా ఉంటాయి. కానీ సంస్కృతంలో ఏంటంటే మనం విభక్తి రూపాలే వాడాలి. రాముడి కోసను ఇచ్చాను, రామాయ నమామి, రామాయ నమామి, లక్ష్మ్యై నమామి. ఇలాగ మనం ఏంటి చతుర్థి విభక్తి లోపల మనం వాడుతున్నాం. అది అక్కడ మీకు ప్రిపోజిషన్ కనిపించదు. ఈ టు అని, ఆన్ అని, ఫర్ అని ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిపోజిషన్స్ మనకు సంస్కృతంలో కనిపించవు, అవి విభక్తులలో కలిసిపోతాయి. అంతే కదా. రామం అంటే ఏంటి? రామం అంటే ఏంటి? రామం అంటే ఏంటి? రాముణ్ణి, రాముడికి, రాముడిని, రాముడికి, రాముడిని. రామం రాముడికి, రాముడిని. రామం నిశాచర వినాశం నమామి అని అంటాం కదా. రామం, రామం రామునికి, రాముడిని అని చెప్పేసేసి మనం అలాగా ఏమైతుంది ఆ పదంలోనే రామః అంటే మాత్రమే రాముడు, రామం అన్నట్లయితే రామునికి, రాముడిని. అవునా? రామాత్, రామాత్ అంటే అంటే రాముడి నుండి, రాముడి చేత ఓకే నుండి కూడా అనుకోవచ్చు. రాముని చేత, రాముని చేత. రామాయ, రామాయ అంటే రాముడి కొరకు, రాముడి కొరకు. అలాగే మళ్ళీ కొరకు. రామస్య, రాముని యొక్క, రామే, రామే రాముడిలో. రాముడు. అహం రామంతపూర్ నగరే వసామి, అహం రామంతపూర్ నగరే వసామి, సప్తమి వసామి. అహం రామంతపూర్ ప్రాంతే వసామి, అహం మమ స్వగృహే వసామి. సో ఆ ఏ అని వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి సప్తమి విభక్తి. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఒకే నామవాచకపు అంటే ప్రాతిపదికనే మనం కొద్ది మార్పులతో తయారు చేసేస్తున్నాం. మనకు సంస్కృతం ఇంగ్లీష్ లో ఉన్నట్టుగా ఆన్, ఫర్ అవి పెడితే సులువు అయ్యేదేమో బహుశా, కానీ ఇక్కడ ఏంటంటే అవి పదంలోనే కలిపేశారు. ఒక రకంగా ఇది కూడా సులువే, ఎందుకంటే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది అకారాంతానికి ఏముంటాయి, ఆకారాంతానికి ఏముంటాయి, ఇకారాంతానికి ఏముంటాయి, ఈకారాంతానికి ఏముంటాయి, ఉకారాంతానికి ఏముంటాయి, రుకారాంతానికి ఏముంటాయి. బస్ ఇవి గనక ఈ 6-7 గనక బట్టి కొట్టగలిగితే మనం అన్ని నేర్చేసుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న ఈ ప్రతి నామవాచకానికి వచ్చే ఈ 7 మూల 21 విభక్తులు మనకు తెలిసిపోతాయి. కాబట్టి సంస్కృతం ఈజీనే, కాకపోతే ఇట్స్ డిఫరెంట్. ఇప్పుడు మనకు ఎందుకు సులువు అనిపించదు అంటే మనకేంటంటే ఇవి వాడడం, ప్రిపోజిషన్స్ వాడడము, మనకి ఇవన్నీ వాడడం అలవాటైనది. టు, ఆన్, ఫరు, మనకి రాముడి కొరకు అంటే కృష్ణుడి కొరకు, ఇవన్నీ మనకు సీత కొరకు అక్కడ మనకు మారలేదు. అదే మనకి ఇందులో అయితే మారిపోతుంది. సీతాయాహ పతి రామః, రామస్య పత్ని సీత. సో ఇక్కడేమో అస్య అయింది, అక్కడేమో సీతాయాహ అయింది, సీతాయాహ. సో సప్తమి విభక్తి అందరికీ ఒక్కలాగా లేదు కదా, అని మారిపోతున్నాయి. కాబట్టి కొద్దిగా ఆ డిఫరెన్స్ అర్థం చేసుకుంటే సంస్కృత భాష సులువే. ఎంతమంది మాట్లాడుతున్నారు సంస్కృతం. సో చాలా మందికి ఆల్రెడీ అర్థమైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ డిఫరెన్స్లు గుర్తిస్తే మనకు భాష కూడా సులువు అవుతుంది. ఓకేనా? ఎనీవే, సో క్లుప్తంగా చెప్పాలంటే ధాతువులు, ప్రాతిపదికలన్నీ కూడా నామవాచకాలు, వీటికి విభక్తులు ఉంటాయి. ధాతువులు ఏవైతే ఉంటాయో వీటికి ప్రత్యయాలు, ఉపసర్గలు ఉండడం వల్ల కొన్ని కోట్ల క్రియాపదాలను మనం తయారు చేసుకుంటాం. ధాతువులు యాక్టివ్ గా ఉంటాయి.
ఈ యాక్టివ్ గా ఉన్నటువంటి వాటిని ప్యాసివ్ గా కన్వర్ట్ చేసామంటే కర్మని ప్రయోగం. యాక్టివ్ గా ఉన్నప్పుడేమో యాక్టివ్ వాయిస్, కర్మని ప్రయోగం చేసినప్పుడు ప్యాసివ్ వాయిస్. రాముడు రావణుని చేత చంపబడెను, ప్యాసివ్ వాయిస్. రాముడు రావణుని చంపాడు అనకుండా రావణుడు రాముడి చేతిలో చంపబడెను అని రివర్స్ గా ఉంటుంది అనమాట, ప్యాసివ్ వాయిస్. అవి మనం ఇంగ్లీష్ లోపల కూడా వాడతాము, తెలుగు లోపల కూడా అవసరాన్ని బట్టి వాడతాం. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మన ఆత్మనేపది. ఈ ధాతువులు క్రియాపదాలు అని మనం ఏవైతే తెలుసుకున్నామో ఇవి మనకు 3 రకాలు: ఆత్మనేపది, పరస్మైపది, ఉభయపది. ఆత్మనేపది ధాతువులు ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. దీనికోసం ప్రత్యేకమైన ధాతువులు ఉన్నాయి, అవి ఆత్మనేపదిలో మాత్రమే ప్రయోగించాలి. వందే అనే దాన్ని అహం వందామి అనకూడదు. అహం వందే, అహం ఊహే, అహం మన్యే, అహం శంకే, అహం శ్లాఘే, అహం యతే, అహం క్షమే, అహం కంపే, అహం ఈక్షే, అహం భాషే. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆత్మనేపది ప్రయోగమే చేయాలి. అదే పచతి ధాతువు ఉంది, దానికి పర్వాలేదు, దానికి మనము ఆత్మనేపది వాడచ్చు, పరస్మైపది కూడా వాడచ్చు. కాకపోతే అక్కడ చిన్న తేడా ఉంటుంది. ఏమని తెలుసుకున్నాం మనం? ఎవరైనా చెప్పగలరా ఆ తేడా? మనం ఏంటో చెప్పాను, వంట వండడం గురించి. ఆత్మనేపదిలో ఉపయోగిస్తే పచ్ అనేటటువంటి ధాతువు పచత్తి అని వాడవచ్చు, పచత్తే అని కూడా వాడవచ్చు. రెండింటికి తేడా ఏంటి ఎవరైనా చెప్పండి. నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు ఒకసారి. నేను మా చేసుకొని కోసం తింటే వండుకున్నాను. ఆత్మనేపది, వేరే వాళ్ళ కోసం చేసి పెడితే పరస్మైపది సార్. అంతే, సింపుల్. సో నేను చేసిన వంట వేరే వాళ్ళకు కూడా పెట్టినట్లయితే అది పరస్మైపది. పర అంటేనే తెలుస్తుంది వేరే వాళ్ళు అని చెప్పి, పరాయి వాళ్ళు అంటాం కదా. ఆత్మనే అంటే నా కోసం, ఆత్మహత్య అంటాం. ఆత్మహత్య అంటే నన్ను నేను హత్య చేసుకోవడం. పరహత్య అంటే వేరే వాళ్ళని చంపడం. మీకు ఏది ఈజీ అయితే అది చేయండి. సో అట్లాగా మీకు పరస్మైప అంటే హత్య కాదు అనేది, పరస్మైపది ఈజీనా ఆత్మనేపది ఈజీనా, ఏది ఈజీ అయితే అది చేయండి. కానీ పరస్మైపది కంటే ఆత్మనేపదిని సంస్కృతంలో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. దానికి కారణం ఏంటి అంటే ఇవి మనకు కర్మని ప్రయోగానికి చాలా సులువుగా కలిసిపోతాయి. కాబట్టి ఎక్కువ శాతము మనకు మీరు ఉపయోగించేవన్నీ కూడా ఆత్మనేపది ధాతువులే. మీరు చదువుతుంటే మీకే తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనము త్వము యూయం, త్వం త్వం పిబసి, యూయం చెప్పండి. పిబత పిబత. అది వాడతాం. అదేంటి పరస్మైపద ఆత్మనేపద? పరస్మైపది. పరస్మైపది. కాబట్టి త్వం పిబసి, యూయం పిబత. త్వం క్రీడసి, యూయం క్రీడథ. యూయం క్రీడథ. సో మనం పరస్మైపది లోపల ఉన్నటువంటిది కూడా మర్చిపోకూడదు, అవి కూడా మనం రివిజన్ చేసుకోవాలి. అహం చెప్పండి, అహం క్రీడ అనే ధాతువు చెప్పండి. అహం క్రీడే, క్రీడామః. క్రీడామహ. దానికి క్రీడే క్రీడ అనేటటువంటిది ఆత్మనేపదిలో లేదు, పరస్మైపదే వాడాలి దానికి. ఓకేనా? పరస్మైపదిలో ఉన్న ధాతువుని ఆత్మనేపదికి, ఆత్మనేపదిలో ఉన్న ధాతువుని పరస్మైపదికి వాడకూడదు. కానీ ఉభయపదిని మాత్రమే రెండింటికి వాడచ్చు. పచతి అనేది, కరోతి అనేటటువంటి ధాతువులు, ఈ రెండు ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పుకున్నాము. ఈ రెండింటిని మనం పరస్మైపదిలోనూ వాడవచ్చు, ఆత్మనేపది వాడుకలో కూడా వాడవచ్చు. ఓకేనా? అర్థం కాని వాళ్ళు అడగండి, మొహమాట పడకండి. ఇంకా ఇవాళ ఇంకొక పాయింటే చెప్పుకుని ముగిస్తాం మనం ఇవాళ. ఇంకొక 20 నిమిషాలు మాక్సిమం. వండర్ఫుల్. ఇప్పుడు ఎవరైనా ఒకరు అన్మ్యూట్ అవ్వండి. నేను నా లైన్ నాకు కనిపించిన వాళ్ళలో సీరియల్ గా చెప్తున్నాను. పద్మప్రియ గారు అన్మ్యూట్ అవ్వండి అమ్మా. ప్రణమః మహోదయ. సో ఇప్పుడు నేను ఒక పదం చెప్తాను, దాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేయండి. నువ్వు క్షమిస్తున్నావు, మీరు క్షమిస్తున్నారు. సి కాదు, సే. సి అనేసరికి అది పరస్మైపదిలో మనం వాడినట్టు అవుతుంది. క్షమసే, యూయం యూయం క్షమథ అవుతుంది కదా సార్. క్షమధ్వే, క్షమధ్వే. ఓకేనా? గుర్తుంచుకోండి, క్షమధ్వే.
ఓకే, నేను చెప్పలేదు అనుకుంటాను. క్షమద్వే చెప్పలేదు. చెప్పలేదు ద్వే, సారీ క్షమద్వే. నో చెప్పండి ప్రాబ్లం. చెప్పండి ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చెప్పండి. త్వం త్వం క్షమసే యూయం క్షమద్వే. కరెక్టా సార్? DHVG ద్వే 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 ద్వే. ఓకే ద్వే. మాది రైట్. దాకు ఒత్తుదా. ఓకే, ద్వే. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని ఓకే. మీరు ఉత్తమ పురుషకు చెప్పండి. క్షమ అనే ధాతువుకి ఉత్తమ పురుష చెప్పండి. ఉత్తమ పురుష అంటే ఎవరు? సహ అహం అది ప్రథమ పురుష. అహం. ఓకే యా సారీ. అహం 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 క్షమ అహం క్షమ్య క్షమే క్షమే క్షమి అహం క్షమే వయం క్షమహేన క్షమామహే. క్షమామహే. ఓకే, వయం క్షమామహే. రైట్ రైట్. అహం క్షమే వయం క్షమామహే. ఇప్పుడు మధ్యమ పురుష చెప్పండి. సహ మధ్యమ పురుష సహ క్షమ మధ్యమ పురుష సహ కాదు, మధ్యమ పురుష చెప్పండి. స్వం వస్తుందా సార్ అయితే? అవునమ్మా, మధ్యమ పురుష. ఓకే ఓకే. త్వం త్వం. క్షమే త్వం క్షమసే యూయం యూయం క్షమద్వే అన్నారు కదా? కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సింధు కారంపూడి గారు చెప్పగలరా? నెక్స్ట్ అడుగుతాను. ఓకే సార్. ఓకే, ఇప్పుడు మీరు ఏంటంటే ప్రయత్నం చేయడాన్ని యతతి అని అంటారు. యత్ అనేటటువంటి. ఓకే, యత్నం చేయడం, ప్రయత్నం అంటారు కదా, యత్. ఓకే, దాని గురించి ప్రయత్నం చేయండి ఇప్పుడు మీరు. ఓకే, నేను ప్రయత్నం చేస్తున్నాను, మీరు ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రయత్నం చేస్తున్నాను, మేము ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, మీరు ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రయత్నం చేస్తున్నాను, మీరు ప్రయత్నం నేను మేము, నువ్వు మీరు. నేను అంటే ఏంటి చెప్పండి ఫస్ట్. నేను ఏమంటారు సంస్కృతంలో? అహం. ఇప్పుడు నెక్స్ట్ నేను ప్రయత్నం చేయడం. అహం ప్రయత్నే. యత్ అనే ధాతు అని చెప్పాను. అహం యతే. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేనుకి ప్లూరల్ ఫామ్ ఏంటి? నేనుకు ప్లూరల్ ఏంటి? వయం. వయం యతామహే. సో ఇప్పుడు రెండు ఒకసారి చెప్పండి. అహం యతే, నేను ప్రయత్నం చేస్తున్నాను. వయం యతామహే, మేము ప్రయత్నం చేస్తున్నాము. త్వం యతసే యూయం యతద్వే. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ పద్మావతి చలసాని గారు. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. సారీ అండి, ఇప్పుడే జాయిన్ అయ్యాను. నేను బాబు దగ్గర ఉన్న ఫోను ఇప్పుడే తీసుకున్నా. సరే, మీరు గత వారం అటెండ్ అయ్యారా పద్మావతి గారు? గత వారం అటెండ్ అయ్యారా లేక కొన్ని వారాలుగా అడగండి. గత వారము అయితే సరే. నేను వణుకుతున్నాను, మేము వణుకుతున్నాము. ఇది గత వారం తెలుసుకున్నది, అది చెప్పండి ఒకసారి. వణుకుతున్నాను అంటే అహం, అదే వణుకుతున్నానంటే మీనింగ్ కంపించడం. కంపిత. అహం కంపిత, నేను వణుకుతున్నాను. కాదు, తప్పు చెప్తున్నారు. సరిపోలేండి. మీరు వీడియో కాస్త చూస్తుండండి. నేను చూశాను గత వారం వీడియో చూడట్లే. 60-70 వ్యూస్ కూడా లేవు. అహం కంపే వయం కంపామహే. కరెక్ట్. కొద్దిగా అంటే నేను ఒప్పుకుంటాను, నేను ప్రాక్టీస్ చేయిస్తాను, కానీ మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఐ అండర్స్టాండ్. మీరు లేట్ గా జాయిన్ అవ్వండి, మీరు వేరే పర్సనల్ పనులు ఉంటాయి, అందరికీ ఉన్నాయి పనులు. ఈ ప్రపంచంలో పని లేని వాళ్ళు ఎవరో చెప్పండి. ఒకే ఒక్కరు ఎగ్జాంపుల్ చెప్తాం. పని లేని వాళ్ళు ఒకరు ఉన్నారు ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో అస్సలు పని లేని వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ప్రపంచంలో ఉన్న టైం అంతా వాడి దగ్గరే ఉంది. ఎవరు చెప్పండి వాడు? మీరే సార్. అది ప్రపంచంలో ఖాళీగా ఉండి
ఈ ప్రపంచంలో ఖాళీగా ఉండి ఏ పని లేకుండా జస్ట్ నా క్లాస్ ఒక్కటి తీసుకోవడం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాను నేను. ఓకేనా? సరే, ఎనీవే నెక్స్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పండి మీరు సార్. అన్మ్యూట్ అవ్వండి. నేను చూస్తున్నాను అనేటటువంటి దాన్ని ఆత్మనేపదిలో పరస్మైపదిలో చెప్పండి. అహం అహం పశ్యతే అహం పశ్యే వయం తప్పు ద్రక్ష్యే ఈక్షే ఈక్షే ఈక్షతే ఈక్షతే ఓకే యా అహం ఈక్షే వయం ఈక్షామహే త్వం ఈక్షసే యూయం యువాం ఈక్షద్వే ఈక్షద్వే యూయం ఈక్షద్వే. ఈక్షద్వే. ఒకసారి 4 మళ్ళీ చెప్పండి. సార్ ఇప్పుడు 4 మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు చెప్పిన 4 మళ్ళీ చెప్పండి అంటున్నా. అహం ఈక్షే వయం ఈక్షామహే త్వం ఈక్షసే యూయం ఈక్షద్వే. ఇప్పుడు దీనికి పరస్మైపది ఈక్వలెంట్ ధాతువు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పింది ఆత్మనేపది లోపల చెప్పారు. ఓకే, ఈ 4 పదాలని ఆత్మనేపదిలో చెప్పారు. దీన్ని మీరు పరస్మైపదిలో చెప్పండి. ఈక్షకు ఈక్వలెంట్ ధాతువు ఏంటి? సరి సమానమైన ధాతువు పరస్మైపదిలో పశ్యతి పశ్యతి. పశ్యతిని ఉపయోగించి చెప్పండి. అహం శ్రీనివాస్ గారు అహం అహం పశ్యామి వయం పశ్యామః త్వం పశ్యసి యూయం పశ్యత. ఓకే, నెక్స్ట్ టీవీ మనీ మేడం అన్మ్యూట్ అవ్వండి. ఓకే, టీవీ మనీ రామ మీరు సిగ్గుపడడానికి చెప్పండి. అహం లజ్జే వయం లజ్జామహే త్వం లజ్జసే యూయం లజ్జత్వే. ఓకే, నెక్స్ట్ కుమారి పట్నాల. నమస్కారం, ప్రణామ. ఇప్పుడు నువ్వు ఇది చెప్పమ్మా. ఏది విజయ అనే పదం ఉపయోగించి. అహం విజయే త్వం విజయసే వయం విజయామహే యూయం విజయమథే. విజయద్వే విజయ తర్వాత DHVE విజయద్వే. ద్వేషం ఉంటుంది కదా, అందులో ఆ ఒత్తుదా పెట్టండి. ద్వేషంలో దాకి ఒత్తుదా పెట్టండి, అంతే. సరేనమ్మా? విజయద్వే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. విజయద్వే విజయసే త్వం విజయసే యూయం విజయద్వే. ఓకేనా? మీరు ప్రాక్టీస్ గ్రూప్స్ యాక్టివ్ గానే ఉన్నాయి కదా, ఒక్కసారి ఇది ప్రాక్టీస్ చేసేసుకోండి, అయిపోతుంది. ఇంకా సరే, ఇంకొకళ్ళు ఇద్దరికి చెప్పుకుందాము. నెక్స్ట్ కుమారి తర్వాత సూర్యశ్రీ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. కృష్ణ సార్ అడగండి సార్. పరీక్షించడం. ఓకే సార్. పరీక్ష అహం పరీక్షే వయం పరీక్షామహే. అంతేనా సార్? ఇంకా చెప్పాలి. త్వం పరీక్షసే యూయం పరీక్షతే. పరీక్షద్వే సహ పరీక్షతే తే పరీక్షంతే. వెరీ గుడ్ వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు. గుడ్. మనకు విజయతే గోపాల విజయతే అని ఉంది కదా, అందుకోసం చెప్పాను అనమాట. విజయతే గోపాల చూడమని అని వస్తుంది కదా, అందుకోసం విజయతే. ఓకే, పద్మావతి అయిపోయారు, సింధు అయిపోయారు, పద్మప్రియ అయిపోయారు. శ్రీపాద రామలక్ష్మి గారు జై శ్రీకృష్ణ. ఓకే, మోదించడం. మోదం అంటే ఆమోదం, మోదం సంతోషం అన్నమాట. మోదం అంటే సంతోషం. జనరల్లీ మోదం ఆమోదం అని వస్తుంది కదా, దాని గురించి చెప్పండి మొత్తం. అహం మోదే వయం మోదామహే
త్వం మోదసే యూయం మోదద్వే ఉమ్. సహ సహ మోదతే ఉమ్. ఆ, తే మోదంతే. వెరీ గుడ్. ఇప్పుడు మోద అనే దానికి ఈక్వలెంట్ పదం మనము ఇందులో తెలుసుకున్నాం. దాన్ని ఏమంటారు, మన పరస్మై పదిలో చెప్పుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? సంతుష్యతి, తుష్యతి అని విన్నారా? తుష్య అనే పదం మనం ఇంతకుముందు చాలా సార్లు వాడుకున్నాం కదా. తుష్య అనేది తుష్యంతి చరమంతి తుష్య అంటే సంతోషం అన్నమాట. సంతుష్యము సంతుష్యతి అంటారు కదా. తుష్య తోటి 6 చెప్పండి అమ్మా. తుష్య తోటి 6 చెప్పండి. ఇది పరస్మైపది ఈక్వలెంట్ ఆఫ్ మోద. మోదతే అనే దానికి పరస్మైపది ఈక్వలెంట్. చెప్పమ్మా. చెప్పనా? నేను చెప్పనండి. మీరే శ్రీపాద రామలక్ష్మి గారు చెప్పండి. అహం తుష్యే వయం తుష్యామహే త్వం. మోద అనేటటువంటిది ఆత్మనేపది. దానికి ఈక్వలెంట్ మనం పరస్మైపదిలో చెప్పండి. ఓకే. అహం తుష్యామి వయం తుష్యామః త్వం తుష్యసి యూయం తుష్యథ సహ తుష్యతే తే తుష్యంతి. ఒక్క నిమిషం. సహ తుష్యతి సహ తుష్యతి తే తుష్యంతి. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. సౌజన్య గారు. సార్ జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. మీరు ఇప్పుడు మళ్ళీ ఇలా సేమ్ ఇప్పుడు చెప్పినట్లుగానే, ఆవిడ చెప్పినట్టుగానే మీరు సహించడం గురించి చెప్పండి. సహించడం. సహ అహం. సహించడాన్ని ఏమంటారో సహ అంటే సహించడం సార్. అవునమ్మా. ఓకే. ఆత్మనేపదిలో చెప్తున్నాను సార్. ఆత్మనేపది. అహం సహే వయం సహామహే త్వం సహే యూయం. ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి. త్వం సహస్రే యూయం సహమద్వే. కరెక్ట్. సహామద్వే. ఓకే. సహామద్వే. ఓకే సార్. సార్ ఇప్పుడు సహా చెప్పలేదు ఇంకా. సహా గాని సా గాని తీసుకుని చెప్పండి. అహం త్వం చెప్పారు. ఇప్పుడు సహా 3వ పర్సన్ కి చెప్పాలి కదా. అవును సార్. ప్రథమ పురుషుడు. సహతే తే సహంతే. ఓకే, వెరీ గుడ్. లాస్ట్ ఎవరైనా ఇంకెవరికి నెక్స్ట్ ఒక్క నిమిషం లైన్ లో ఎవరున్నారు? పద్మప్రియ గారు. సుధామోహన్ మేడం. చెప్తా సార్. ఎవరు చెప్తారు? సుధామోహన్ గారు చెప్పండి. ఇప్పుడు శ్లాఘించడం గురించి చెప్పండి. 6 చెప్పండి. శ్లాఘించడం. ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష, సింగులర్, ప్లూరల్. శ్లాఘించడం. ప్రథమ పురుష అహం శ్లాఘామి. కాదు, మీ వచ్చింది అంటే అది మీరు పరస్మైపదిలోకి వెళ్ళిపోతున్నారు. ఆత్మనేపదిలో చెప్పాలి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది ఆత్మనేపది కదా. అహం శ్లాఘామే. శ్లాఘే. అహం శ్లాఘే. త్వం శ్లాఘసే. సహ శ్లాఘే. సహ శ్లాఘతే. సహ శ్లాఘతే. తే శ్లాఘంతే. తర్వాత తే శ్లాఘంతే. కరెక్ట్. అది అహంకి వయంకి చెప్పలేదు మీరు. అహంకి చెప్పారు కానీ వయంకి చెప్పలేదు. అహం శ్లాఘే వయం. ఓకే. అహం శ్లాఘే వయం శ్లాఘసే.
శ్లాఘామహే వయం శ్లాఘామహే సారీ త్వం అహం శ్లాఘే వయం శ్లాఘామహే త్వం శ్లాఘసే యూయం కరెక్ట్ సార్ వయం 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 అయిపోయింది యూయం యూయం శ్లాఘద్వే త్వం శ్లాఘసే యూయం శ్లాఘతే తా వస్తుంది శ్లాఘతే శ్లాఘద్వే 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 ద్వే ద్వే శ్లాఘద్వే. ఓకే, నేను ఒక్కసారి చెప్తాను త్వే మీరు త్వే సార్ జాగ్రత్తగా త్వే మోహన్ గారు నేను ఇప్పుడు చెప్తాను, మీరు నాతో పాటు రిపీట్ చేయండి. నేను అన్న ఓకే సార్ తర్వాత మీరు అనండి. ఓకే, నేను ఒక్కొక్కటి అనేసి మీతో అనిపిస్తా. అహం అహం శ్లాఘే వయం ఎస్ సార్ శ్లాఘామహే. చెప్పండి. అహం శ్లాఘే వయం శ్లాఘామహే త్వం శ్లాఘసే అహం శ్లాఘే వయం శ్లాఘామహే త్వం శ్లాఘసే త్వం వయం శ్లాఘసే వయం శ్లాఘద్వే యూయం త్వం యూయం శ్లాఘద్వే. శ్లాఘసే వయం వయం కాదు యూయం, సారీ యూయం శ్లాఘద్వే. శ్లాఘతే వయం శ్లాఘతే ఒక్క నిమిషం నేను చెప్పాక యూయం నేను శ్లాఘత్వే నేను అంటాను, మొత్తం అన్నాక మీరు అనండి, సరేనా? త్వం ఎస్ సార్ త్వం శ్లాఘసే యూయం ఓకే సార్ శ్లాఘద్వే త్వం అనండి. శ్లాఘసే యూయం శ్లాఘత్వే అహం శ్లాఘే వయం శ్లాఘామహే అహం శ్లాఘామహే ఓకే, తర్వాత సహ శ్లాఘతే తే శ్లాఘంతే. సహ శ్లాఘతే తే శ్లాఘంతే ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకళ్ళకి ఛాన్స్ ఇద్దామా? నేను చెప్తా సార్. గౌరీ మోహన్ ఎవరు నేను చెప్తున్నారు? చెప్- నేనని నేను ఎవరన్నారు? చెప్తాను, ఇందాక పద్మావతి అడిగారు గారు. కదా, నేను చెప్తాను. ఓకే. ఆ, ఆ, ఆ. ఇప్పుడు మీరు నేను ఊహిస్తున్నాను అనే దానికి 6 చెప్పండి. ఊహ. అహం ఊహే వయం ఊహామహే త్వం ఊహసే వెరీ గుడ్. యూయం ఊహద్వే సహ ఊహతే తే ఊహంతే. వెరీ గుడ్. సో ఇవాళకి ఇక్కడ ఆపుకుందాము. ఇప్పుడు సమయం ఒకసారి అందరూ ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ గ్రూప్స్ ఉన్నాయా? నేను అడగడం మర్చిపోయాను. మణి మేడం, రజనీ మేడం ఉన్నారా? రజనీ మేడం ఉన్నారా? ఇంకా పెట్టుకోలేదు సార్. ఉన్నాయి. రజనీ మేడం అదే మీకు ప్రాక్టీస్ ఒకసారి చేసుకోండి. మీరు రజనీ మీరు కొద్దిగా యశోద మేడం మీరు లెవెల్ 3 ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. లెవెల్ 3 ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ ఇవి కూడా ఇప్పుడు ఇవాళ చెప్పింది నెక్స్ట్ రేపు ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు టైం ఒక్కసారి క్విక్ గా నేను చెప్తాను, చూసుకోండి. ఓకే, టైం ఇంతకు ముందు మనం ఏం నేర్చుకున్నాము? 1, 1:15, 1:30, 1:45, 2 o'clock. అవునా? ఇప్పుడు అలాగే 2, 3, 4, 5, 6. ఓకే, ఇప్పుడు 1 గంట అయింది. ఇప్పుడు ఏంటి? 1 గంటను ఏమంటారు? ఏకవాదనం. ఏకవాదనే ఏకవాదనం. 2 గంటలను ఏమంటారు? ద్వివాదనం. 3 గంటలను ఏమంటారు? త్రివాదనం. 4 గంటలను ఏమంటారు? చతుర్వాదనం. చతుర్వాదనం. వాదనం వాదనం వాదనే అంటే ఆ టైంకి వాదనే చతుర్వాదనే. అహం కార్యాలయం గచ్చామి అంటే నేను 4ంటికి వెళ్తున్నాను అని. ఇప్పుడు 4ంటికి అని అంటే 4 గంటలు అని అంటున్నాం అంతే. కాబట్టి చతుర్వాదనం. ఆ 4ంటికి అన్నప్పుడు చతుర్వాదనే. ఓకే, అహం షష్టవాదనే ఉత్తిష్టామి. ఓకే, అంటే నేను 6 గంటలకి లేస్తాను అని. సో అది అప్పుడు ఎప్పుడు మనకు ఏ అని వచ్చిందంటే సప్తమి విభక్తిలోకి వస్తుంది. సప్తమి విభక్తి టైం అండ్ స్పేస్ ని రెండింటినీ కూడా తెలియజేస్తుంది అని మనం ఇంతకు ముందు విభక్తులు చెప్పుకున్నాం. ఇప్పుడు మనకు జస్ట్ సప్తమి విభక్తి చెప్పటం లేదు నేను. జస్ట్ ఏకవాదనం, ద్వివాదనం, త్రివాదనం, చతుర్వాదనం, పంచవాదనం, షడ్వాదనం, సప్తవాదనం, అష్టవాదనం, నవవాదనం, దశవాదనం, ఏకాదశవాదనం, ద్వాదశవాదనం. ఓకే, ఇది ఒక్కసారి ఎవరు చెప్తారంటే కాళిమ్మ గారు 12 చెప్పండి అమ్మా. కాళిమ్మ గారు చెప్పగలరా?
సరే, సార్ నేను జల్లేపల్లి చెప్పనా అండి? సూర్యశ్రీ గారు చెప్పేశారు కదా మీరు ఆల్రెడీ. చెప్పని వాళ్ళు ఎవరన్నా నేను చెప్పని చెప్తున్నాను. వాళ్ళు నమస్తే సార్. చెప్పని వాళ్ళు ఎవరైనా చెప్పండి. నేను చెప్తున్నాను. జల్లేపల్లి విజయలక్ష్మి గారు, జల్లేపల్లి విజయలక్ష్మి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే తల్లి, చెప్పండి. నమస్తే అమ్మా, ఒక చెప్పండి. 1 గంట ఏకవాదనం, ఉమ్. ద్వే వాదనే 2 గంటలు ద్వేవాదనం. కాదమ్మా, ద్వే కాదు, ద్వివాదనం అనండి. ద్వివాదనం, ద్వివాదనం, ఉమ్. ద్వివాదనం, త్రివాదనం, 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 చతుర్వాదనం, పంచవాదనం, షడ్వాదనం, సప్తవాదనం, అష్టవాదనం, నవవాదనం, దశవాదనం, ఏకాదశవాదనం, ద్వాదశవాదనం. ఓకే, ఇప్పుడు సుధా వి గారు మీరు జై శ్రీకృష్ణ సార్. మేడం 1:15, 2:15, 3:15 అలా 12:15 వరకు చెప్పమ్మా. 1:15 కదండి. సపాద ఏకవాదనం సార్. తర్వాత 1:30 చెప్పమంటారండి? కాదమ్మా, సపాద ద్వివాదనం. ఓకే, మొత్తం అంతా ఓకే. స్వపాద ద్వివాదనం, సపాద త్రివాదనం, సపాద చతుర్వాదనం, సపాద పంచవాదనం, సపాద షడ్వాదనం, సపాద సప్తవాదనం, సపాద అష్టవాదనం, సపాద నవవాదనం, సపాద దశవాదనం, సపాద ఏకాదశవాదనం, సపాద ద్వాదశవాదనం. వెరీ గుడ్. ప్రసన్న రాణి గారు ఒక్కసారి మీరు 1:30 నుంచి 12:30 వరకు చెప్పండి. సార్ నేనా సార్? ఓకే సార్. అది 1:30 అంటే సార్ధ ఏకవాదనం, సార్ధ ద్వివాదనం, సార్ధ త్రివాదనం, సార్ధ చతుర్వాదనం, సార్ధ పంచవాదనం, సార్ధ షడ్వాదనం, సార్ధ సప్తవాదనం, సార్ధ అష్టవాదనం, సార్ధ నవవాదనం, సార్ధ దశవాదనం, సార్ధ ఏకాదశవాదనం, సార్ధ ద్వాదశవాదనం. ఇంకా ఇప్పుడు ఇంకెవరున్నారు? నెక్స్ట్ మధుసూదన్ రావు గారు చెప్పగలరా? మధుసూదన్ గారు చెప్పగలరా? శైలజా శ్రీనివాస్ గారు చెప్పగలరా? చెప్తాను సార్. పావు తక్కువ 1 నుంచి పావు తక్కువ 12 వరకు చెప్పండి. సార్. పాదూన ఏకవాదనం, పాదూన ద్వివాదనం, పాదూన త్రివాదనం, పాదూన చతుర్వాదనం, చతుర్వాదనం, పాదూన పంచవాదనం, పాదూన షడ్వాదనం, పాదూన సప్తవాదనం, పాదూన అష్టవాదనం, పాదూన నవవాదనం, పాదూన దశవాదనం, పాదూన ఏకాదశవాదనం, పాదూన ద్వాదశవాదనం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఇందులో ఇప్పటి వరకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇవి కొద్దిగా తెలియని వాళ్ళకి ఇది ప్రాక్టీస్ గా ఉంచుకోండి. అందరూ కూడా చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇవాళ మనం ఏం నేర్చుకుంటామంటే, మరి 1 అయిన తర్వాత 2 నిమిషాలు గడిచింది. ఓకే, 1 అయిన తర్వాత 5 నిమిషాలు గడిచింది. ఇప్పుడు మనం ఏం చేసాం? ఇంతకు ముందు పాదము అంటే పాతిక అన్నట్టుగా గుర్తుంచుకున్నాము. అర్ధ అంటే 30 నిమిషాలు అని గుర్తుంచుకున్నాము. పాద ఊన అంటే లెస్ అని చెప్పి, తక్కువ అని. అధిక అంటే అధికాకు అపోజిట్ ఊన. సో ఒక పాదం తక్కువ అన్నప్పుడు ఏమవుతుంది? అది 11:45, 12:45, 1:45 అంటే ఒక పాదము తక్కువ 12, ఒక పాదము తక్కువ 1 గంట, ఒక పాదము తక్కువ 2, ఇలా మనం నేర్చుకున్నాము. పావు తక్కువ పాదము అంటే పావు అని చెప్పేసి గుర్తుంచుకున్నాం మనం. సరేనా? ఎవరికి ఏమి కన్ఫ్యూజన్ లేదు కదా అందులోపల? ఇప్పుడు 1, 2, 1, 3, 1, 4, 1, 5 చెప్పుకుందాం. సరేనా? ఓకే. ఏక నిమేష అధిక ఏకవాదనం. నిమేషము అంటే నిమిషంని నిమేషము అంటారు. NIMESHA. ఒక్కసారి అందరూ అన్మ్యూట్ చేసుకుని అందరూ ఒక్కసారి అనండి. ఏక నిమేష అధిక ఏకవాదనం. ఏక నిమేష ఏక అధిక వాదనం. 4-5 సార్లు అనుకోండి అలాగా. ఏక నిమేష
అధిక ఏక నిమేష అధిక ఏకవాదనం. వెరీ ఏక గుడ్, బాగా చెప్పారు. నిమిష అనేక ఏకవాదనం. అనేక కాదు, ఏక అనేక కాదు, ఏక. నిమేష అధిక అధిక ఏకవాదనం. అధిక సో ఇప్పుడు నిమేష తీసేసేయండి. నిమేష తీసేసి ఏకాధిక ఏకవాదనం. ఓకే, నిమేష అని అనండి. నిమేష అనేది పెద్దగా అయిపోయింది, చాలా కన్ఫ్యూజ్. ఎవరైనా టైం అడిగినప్పుడు మనము ఏక నిమేష అధిక ఏకవాదనం అంటే, సార్ నాకు టైం చెప్పకపోయినా సరే కానీ ఇంత కాంప్లికేట్ చేయొద్దు సార్ అంటాడు వాడు. అందుకోసం ఏకాధిక ఏకాధిక ఏకవాదనం. ఓకే, ఏకాధిక ఏకవాదనం. ధర్మలత గారు 5 నిమిషాలు ఎక్కువైనా ఏకవాదనం చెప్పండి. 5 నిమిషాలు. పంచాధిక ఏకవాదనం. నెక్స్ట్ రాధిక మునిగెల గారు చెప్పండి. 8 నిమిషాలు ఎక్కువైనా 2 o'clock. అష్టాధిక ద్వివాదనం. 2. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇంకెవరు వస్తారు, ఇంకెవరు చెప్తారు? ఎవరైనా 1 నుంచి ఒక 15 కాకుండా 14 వరకు ఎవరైనా చెప్పండి. గౌరీమోహన్ మేడం చెప్పండి. గురుగారు చెప్పండి. 1 నుంచి 1:14 వరకు చెప్పండి టైం. అంటే ఏకాధిక ఏకవాదనం అలాగే చెప్పానా అన్ని? టకటకటగా చెప్పేసేయండి. ఏకాధిక ఏకవాదనం. తెలుగులో కూడా చెప్పండి. ఏకాధిక ఏకవాదనం చెప్పి తెలుగులో చెప్పండి వారికి, కొంతమందికి. మెల్లగా చెప్పండి అయితే. ఏకాధిక ఏకవాదనం అంటే 1 గంటకి 1 ఎక్కువైపోయింది, 1 నిమిషం ఎక్కువైంది. 101 నెక్స్ట్ అలా 2 చెప్పండి మేడం. 101 అలా. 101. నెక్స్ట్ ద్వివాధిక కదండి గురుగారు? కరెక్ట్. ద్వాధిక అంటారు. ద్వాధిక అంటారు. ద్వాధిక ఏకవాదనం. ద్వాధిక ఏకవాదనం అంటే 201 అంటే 2 నిమిషాలు ఎక్కువ 1 గంటకి. నెక్స్ట్ 102 కదా మేడం? 102 అంతే. 102 త్రయాధిక ఏకవాదనం అంటే 3 నిమిషాలు ఎక్కువ 1 గంట అంటే 103. 1 గంట 1 నిమిషము అలా చెప్పండి మేడం. 1 గంట 1 గంట 3 నిమిషాలు. 1 గంట 3 నిమిషాలు. చత్వారాధిక ఏకవాదనం అంటే 1 గంటకి 1 గంట 4 నిమిషాలు. పంచాధిక ఏకవాదనం 5 నిమిషాలు అంటే 1 గంట 5 నిమిషాలు. షడాధిక ఏకవాదనం 6 అంటే 1 గంట 6 నిమిషాలు. సప్తాధిక ఏకవాదనం 1 గంట 7 నిమిషాలు. అష్టాధిక ఏకవాదనం 8 నిమిషాల 1 గంట 8 నిమిషాలు. నవాధిక ఏకవాదనం అంటే 1 గంట 9 నిమిషాలు. దశాధిక ఏకవాదనం 1 గంట 10. ఏకాదశాధిక ఏకవాదనం అంటే 1 గంట 11 నిమిషాలు. ద్వాదశాధిక ఏకవాదనం అంటే 1 గంట 12 నిమిషాలు. గురుగారు త్రయోదశాధిక అంతేనా? అంతే. త్రయోదశాధిక ఏకవాదనం అంటే 13 నిమిషాలు ఎక్కువ 1 గంట. 1 గంట 13 నిమిషాలు. చతుర్దశాధిక ఏకవాదనం అంటే 1 గంట 14 నిమిషాలు. పంచపంచ అంతేనా? ఇక పంచపంచ అది అనకూడదు, ఎందుకంటే అప్పుడు అక్కడ మీరు వచ్చేసరికి సపాద ఏకవాదనం అంటాం. సపాద వస్తుంది. అదే ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. ఇప్పుడు మనం లాస్ట్ ది నేర్చుకుంటాం. ఇవాళ 8 o'clock కాల్ లేదని కొద్దిగా ఎక్కువసేపు తీసుకుంటున్నాను. ఇంకొక 10 నిమిషాల్లో ముగిద్దాం, సరేనా? సరే. ఇది ఏకాధిక తర్వాత 2 నిమిషాలు. ద్వాధిక ప్లస్ అధిక ద్వాధిక. అలా
ఏకాధిక ద్వివాధిక త్రివాధిక అధిక చతుర్వాధిక పంచాధిక షడాధిక సప్తాధిక అష్టాధిక నవాధిక దశాధిక ఏకాదశాధిక ద్వాదశాధిక త్రయోదశాధిక చతుర్దశాధిక. ఇప్పుడు సుధామోహన్ మేడం మీరు లైన్ అంటే వాళ్ళు అక్కడ ఏక ద్వే అంటే అక్కడ మనకు అక్కడ ప్రాతిపదికాలు వస్తున్నాయి, ప్రాతిపదికం తోటి మనం జోడిస్తున్నాం. అవును, కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు సుధామోహన్ మేడం మీరు ఈ అధిక తీసేసి ఊనా పెట్టండి, ఓకేనా? అధిక తీసేసి ఊనా అంటే స్పెల్లింగ్ OONA ఊనా. ఊరెళ్ళాను అని అంటాం కదా, ఊనా అంటే తక్కువ అని చెప్పేసి. 1 నిమిషం తక్కువ 1, 2 నిమిషాలు తక్కువ 1, 3 నిమిషాలు తక్కువ 1. ఓకే, ముందు నిమేష కలుపుకొని చెప్పండి. ఏక నిమేష ఊన ఏకవాదనం చెప్పండి ఇలాగా. ఏక నిమేష ఊన ఏకవాదనం, అలా 5 వరకు చెప్పండి. ఇంకా వేరే వాళ్ళకి ఏక నిమేష ఊన ఏకవాదనం. ద్వే నిమేష ఊన కరెక్టే. ద్వే నిమేష ఊన ద్వినిమేష ఊన ద్వినిమేష ఊన ఏకవాదనం. త్రినిమేష ఊన ఏకవాదనం. చతుర్నిమేష ఊన ఏకవాదనం. పంచనిమేష ఊన ఏకవాదనం. షడ్నిమేష సప్తనిమేష ఊన ఏకవాదనం. ఇంకా చాలు. ఇప్పుడు రమణి మేడం చెప్తారు. డాక్టర్ సివి రమణి గారు అన్మ్యూట్ చేసుకోండి. మీరు 6 నుంచి మిగతావి చెప్పండి. రమణి గారు అన్మ్యూట్ అయ్యారా? అన్మ్యూట్ అవ్వలేదు. ఉమామానస గారు షష్ట నిమిష ఓన ఏకవాదనం. ఇప్పుడు ఇక నిమిష తీసేసి చెప్పండి. సప్త ఓన ఏకవాదనం అంటే ఏంటి? అష్ట ఓన ఏకవాదనం అంటే ఏంటి? 8 నిమిషాలు తక్కువ 1 గంట. వెరీ గుడ్, చెప్పండి. నవ ఓన ఏకవాదనం. దశ ఓన ఏకవాదనం. ఏకాదశ ఓన ఏకవాదనం. ద్వాదశ ఓన ఏకవాదనం. త్రయోదశ ఓన ఏకవాదనం. చతుర్దశ ఓన ఏకవాదనం. ఉమామానస గారు మీరు చెప్పండి. ఉమామానస గారు డాక్టర్ సివి రమణి గారు చెప్పండి. ఏం చెప్పమంటారు? అదే ఇప్పుడు మీరు ఈ ఏమంటారు, 1కి 5 నిమిషాలు తక్కువ వరకు చెప్పండి. 1 నిమిషానికి 1 గంటకు 1 నిమిషం తక్కువ, 1 గంటకు 2 నిమిషాలు తక్కువ, అలా 1 గంటకు 5 నిమిషాలు తక్కువ వరకు చెప్పండి. ఏక నిమేష ఊన ఏకవాదనం. ద్వినిమేష ఊన ఏకవాదనం. నిమేష తీసేసేయండి. 3 ఊన ఏకవాదనం. చతుర్థ ఊన ఏకవాదనం. కాదు, చత్వారి ఊన చత్వారి ఊన ఏకవాదనం. చత్వారి ఊన 2 కరెక్ట్. చతుర్వూన ఏకవాదనం. పంచావూన ఏకవాదనం. ఓకే, నెక్స్ట్ అనుపమ గారు, అనుపమ గారు. గురుగారు పంచఊన అంటే పంచోన అని చెప్పచ్చు కదా మనం? పంచఊన అనకూడదు, పంచూన అనాలి. కలిపేయాలి, రెండింటిని కలపాలి. బట్ సరే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా నేర్చుకోండి, తర్వాత కలిపేసి చదువుకోండి. ఓకేనా? అనుపమ గారు మీరు 6 నుంచి 10 వరకు చెప్పండి అమ్మా. నిమేష అవసరం లేదు. నిమేష అంటే అవతల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా. మనం ఏమంటాం? 1 గంట 5 నిమిషాలు అంటామా, 1:05 అంటామా? 1:05 అంటారా మీరు? లేకపోతే 1 గంట జరిగి 5 నిమిషములు గడిచింది అంటారా? అన్నాం కదా. సో నిమిషాలు తీసేసేయండి, ఊరికే మీకు అర్థం కావాలని. ఏక నిమేషాధిక ఏక నిమేష ఊన అని చెప్పేసి నేర్చుకున్నాం. అధిక ఊన అనేవి
కలుపుకొని మనము చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనకు అవసరం లేదు, అది నిమేషము అనేటటువంటిది అవసరం లేదు, ఎందుకంటే వాడుక లోపల మనము నిమిషాలు అని చెప్పి చెప్పము. అయితే అనౌన్స్మెంట్ చేసే వాళ్ళు నిమిషాలు చెప్తారు. మీరు అలా చెప్పినా తప్పు లేదు, కానీ అలా చెప్పకండి అంటున్నాం. మనకు ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు. మనం మాట్లాడుకునేటప్పుడు మనం ఏమంటాము, ఎంతైంది టైం అంటే 1:05 అంటాం. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, సంస్కృతంలో ఏదైనా సరే ముందు మీకు తక్కువ ఉన్నది వస్తుంది, నిమిషాలు వస్తుంది. కౌంటింగ్ లో కూడా మీరు తర్వాత చూస్తారు, మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటాము. నిమిషాలు ఇప్పుడు గంటలు వస్తాయి. అదే విధంగా మీరు 108 చెప్పాలనుకోండి, 8 అయిన తర్వాత 100 అని చెప్తారు. అలాగా మీకు ఎప్పుడు ఉల్టా ఉంటుంది. ఇది సంస్కృతంలో ఈ ఆర్డర్ రివర్స్ ఉంటుంది అని గుర్తుంచుకోండి. ముందు నిమిషాలు చెప్పి తర్వాత గంటలు చెప్తారు ఎప్పుడు కూడా. పాదోన సపాద ఇలా చూసుకోండి. ఒక్కసారి ఆ చిన్న డిఫరెన్స్ గుర్తించుకొని జాగ్రత్తగా పెట్టుకోండి మైండ్ లోపల. అనుపమ గారు చెప్పండి, 6 నుంచి 10 వరకు చెప్పండి అమ్మా. షట్ ఊన ఏకవాదనం, సప్త ఊన ఏకవాదనం, అష్ట ఊన ఏకవాదనం, నవ ఊన ఏకవాదనం, దశ ఊన ఏకవాదనం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? వకుల గారు చెప్పగలరా అమ్మా 11 నుంచి 15 వరకు? సార్ నేను వింటాను సార్, చెప్పలేను. పర్వాలేదు, నో ప్రాబ్లం. యోగేశ్వరి గారు చెప్పగలరమ్మా? సార్ 11 నుంచి 15 వరకు. రెండు గంటలకు చెప్పండి ఇప్పుడు. ఏకాదశ ఊన ద్వివాదనం, ద్వాదశ ఊన ద్వివాదనం, త్రయోదశ ఊన ద్వివాదనం, చతుర్దశ ఊన ద్వివాదనం. తర్వాత 15 నిమిషాలు తక్కువ చెప్పండి. పాదోన సార్, పాదోన ద్వివాదనం. వెరీ గుడ్, ఓకేనా? ఇంకా ఇప్పుడు మన వీళ్ళందరూ మీరందరూ కూడా గ్రూపులలో బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు రజనీ గారు, తర్వాత టీవీ మణి మేడము, యశోద మహారాజ్ గారు, ఇంకా మీరందరూ ఉన్నారు కదా. సో అందరూ కూడా, గౌరీ మోహన్ మేడం, మీరందరూ కూడా కాస్త గ్రూపుల్లో ప్రాక్టీస్ చేసుకోండి తెలుసుకున్న విషయాలన్నీ. మనం ఆత్మనేపది చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోయింది. ఆత్మనేపది మీరు బాగా స్ట్రాంగ్ అయ్యాం సార్ అని చెప్పారనుకోండి, చెప్తే అప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఆత్మనేపదితోకి కర్మనికి సంబంధము ఒక వారం తెలుసుకుందాం. తర్వాత ఇప్పటి వరకు మనకు మిగిలిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి ఇంకొక 2 వారాలు పడతాయి. సో ఈ 3 వారాలు అయిపోయిన తర్వాత మనకు చాలా గమ్మత్తైన కథలు అవి ఇవి అన్ని మనం చెప్పుకుంటూ రాసుకుంటూ చేస్తాం. కాకపోతే మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఏమవుతుందంటే నేను చూస్తున్నాను కదా, ఎవ్వరు చూడట్లేదు, క్లాస్ అయిన తర్వాత ఎవ్వరు చూడట్లేదు వీడియో. ఎంత కష్టపడిపోతున్నారంటే అహం పశ్చామి చెప్పడానికి కూడా నరకం అనుభవిస్తున్నారు. సో అంత మరి మీ బాధ నేను చూడలేకుండా ఉన్నాను, అంత కష్టపడిపోతున్నారు ఏంటో. చాలా సింపుల్వి కూడా మర్చిపోతున్నాం. మనము చిన్న పదాలే కనుక కష్టమైతే ఇక మీరు వాక్యాలకు ఎంత కష్టం అవుతుందో చూసుకోండి. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ముఖ్యంగా మనకు లెవెల్ 1 లెవెల్ 2 మీకు చాలా ఈజీ. 33వ వీడియోనే ఏదో ఉంది, అందులో కూడా మొత్తం రివిజన్ అయిపోతుంది. ఒకసారి అది చూసుకున్నారంటే ప్రత్యయాల విత్త. లెవెల్ 2 సింపుల్ గానే ఉన్నాయి. ఈ లెవెల్ 3లో కొత్తవి కొన్ని మాత్రమే నేర్చుకున్నాం. ఒకసారి చకచకా చూసేయండి, ఒక్క రోజు పట్టదు మీకు టైము. చక్కగా చూసుకోండి, అందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ మాత్రం ప్రాక్టీస్ క్లాసులు కంపల్సరీగా వారానికి ఒక్క రోజైనా పెట్టుకోండి. ఆ ఒక్కరోజు సిన్సియర్ గా, ఇంతమంది టీచర్లు ఉన్నారు, ఇంతమంది మీరందరూ కూడా ఆల్రెడీ లెవెల్ 2కి చెప్పగలిగేంత స్థాయికి రావాలి. మీరు ఇప్పుడు అహం బదామి దగ్గరే ఆగిపోయారంటే మీరు మీ స్టూడెంట్స్ మిమ్మల్ని ఆడుకుంటారు, ఒక ఆట ఆడిస్తారు. గుర్తుంచుకోండి, ఏం తక్కువ లేదు. వాళ్ళు మీరు ఒకటి అడిగే లోపల వాళ్ళు 4 ప్రశ్నలు వేసుకుంటూ రెడీగా ఉంటారు. అందులో అన్ని చోట్ల నేర్చుకుని వస్తారు, యూట్యూబ్లలో వాటిలో కూడా చూసేసి వస్తారు. కొంతమంది ఆల్రెడీ వేరే గ్రూప్లలో నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా మిమ్మల్ని ఆడుకుంటారు. సో కాబట్టి ప్రాక్టీస్ క్లాస్ లోపల చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఎవరో మనవరాలతో ఆడుకుంటున్నట్టున్నారు. ఓకే, మరి ఈ రోజుకి ముగించుకుందాము. సో కావాలనే ఇవాళ కొద్దిగా ఎక్కువసేపు తీసుకున్నాను. సో ఎందుకంటే సిలబస్ మనకు కంప్లీట్ అవ్వట్లేదని. మళ్ళీ రేపు సాయంత్రం మనము 2-3 వారాలుగా మనకు ఏదో ఒక కారణంతో ఉపదేశ సారం ఆగిపోతుంది. రేపు రాత్రి ఎట్టి పరిస్థితులలో ఉపదేశ సారం ఏదైతే కష్టమైనటువంటిదో అది మళ్ళీ ఎప్పట్లాగే పెన్ను పేపర్ పెట్టుకొని కూర్చుంటే మళ్ళీ మనము మనస్సు బుద్ధి, ఆ బుద్ధి నుంచి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాము, మనస్సు లయం అయిపోవడము, మనస్సు నాశనం అయిపోవడము ఏమిటి, అది ఎలా సాధించాలి, జ్ఞానయోగం ద్వారా దాన్ని ఎలా సాధించగలుగుతాం, ఇవన్నీ కూడా రేపు మనం తెలుసుకుంటాం. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ
అందరికీ శుభరాత్రి. కొద్దిగా ప్లీజ్ ప్రాక్టీస్ మాత్రం చేసుకోండి. వీడియోని ఒక్కసారి చూడండి, ఒక గంట పట్టదు టైము. ఫాస్ట్ ఫార్వర్డ్ 1.25 1.5 లో పెట్టుకుని చూసుకోండి. ఎంత ఫాస్ట్ గా అయిపోతుంది తెలుసా, అరగంటలో కంప్లీట్ చేసేసేయచ్చు మొత్తం. వద్దనుకున్నవి ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టుకుంటూ వెళ్ళండి, పావు గంటలో మొత్తం వీడియోని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఈ వీడియో, పాత వీడియోలు అవి చూడండి. వీలైతే నేను ప్లేలిస్ట్ ఇవాళ ఎట్టి పరిస్థితులలో అన్ని గ్రూపులలో అన్ని ప్లేలిస్టులు పెట్టేస్తాను. అన్ని సంస్కృతం గ్రూప్ లో సంస్కృతం ప్లేలిస్టు, ఉపదేశ సారంలో ఉపదేశము, భగవద్గీత గ్రూప్ లో భగవద్గీత. వీలైతే ఇవాళ ఒక గంట 2 గంటలు ఎక్స్ట్రా కూర్చునైనా సరే మీ అందరి కోసం ప్లేలిస్టులు పెడతాను. చక్కగా పాతవి చూసుకోండి. మీకు ఎంత సులువు అవుతుందో, మీరు చెప్పినవే ఇవన్నీ కాబట్టి చాలా సులువు అవుతుంది. అందరు కూడా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ ఈ రోజు తరగతిని ఇక్కడికి ముగించుకుందాం. అందరికీ శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఒక్క నిమిషం, నాకు అందరూ మణి మేడం చెప్పండి, ఏదో అడుగుతున్నారు. ఇప్పుడు ద్వినిమిష ఊన అనకుండా ద్విఊన అనకూడదా? అనాలి. నిమిషం పెట్టకూడదు అసలు అంటున్నా. నిమిషం పెడితే అవతల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ద్విఊన అంటే సరిపోతుంది. పాదోన అన్నట్టుగానే ద్విన త్రివేణ. నిమేష అని ఎందుకు చెప్పాను అంటే మీకు ఊరికే జస్ట్ అది మనకు అనౌన్స్మెంట్స్ లో వాటి లోపల అలా చెప్తారు కదా. ఇప్పుడు సమయము 11:15 అంటారు కదా, అందుకోసం చెప్పాను. అది చెప్తే తప్పు లేదు, చెప్పకపోయినా కూడా వాడుకలో ఏమీ తప్పు లేదు. సరేనా? చతుర్వోన పంచోన అట్లా చెప్పేసుకో. అంతే. కరెక్ట్. ఓకేనా? జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు.